హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. హోమ్ మేడ్ క్రంచీ చిప్స్ చాలా బాగుంటాయి. మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ. 1-2 తిని ఆగలేము. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ వాము ఇలా చేతిలోకి తీసుకొని కాస్త నలిపి వేయడం వలన ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే వాము వేయడం వలన డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు వేడి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ని పిండి మొత్తానికి బాగా పట్టించాలి. ఇలా ఆయిల్ని పిండికి బాగా కలిపాక చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా వస్తుంది. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. చపాతీలా కాస్త పిండిని తీసుకొని రౌండ్గా చేసి పొడి పిండిని చల్లుతో చపాతీలా చేసుకుందాం. మనం సేమ్ ఇక్కడ చపాతీలానే చేయాలి. మరీ లావుగా ఉండకూడదు, అలా అని సన్నగా కూడా చేయకూడదు. ఇలా చేశాక ఇలాంటి చిన్నది ఏదైనా క్యాప్ని తీసుకోండి. ఇక్కడ నేను సాస్ బాటిల్ క్యాప్ని తీసుకున్నాను. ఇలా ప్రెస్ చేస్తూ తీస్తే సరి రౌండ్గా వస్తాయి. మీరు కావాలంటే వీటిని డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, రౌండ్గా మైదా చిప్స్ని ప్రిపేర్ చేశాను. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. వేడి ఆయిల్లో వీటిని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుంటే సరి. క్రంచీ అండ్ టేస్టీ చిప్స్ రెడీ. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీని లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.